సార్ నమస్కారం. నా పేరు జి ఆస్కార్ రావు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఎన్నికైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈరోజు గుంటూరు పట్టణంలో మాట్లాడడం జరుగుతూ ఉంది. అలాగే వైద్య ఆరోగ్య శాఖలో శాఖాపరమైన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ముఖ్యంగా ఇది బదిలీల సమయం. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల యొక్క ఆఫీస్ బేరర్ల విషయంలో ప్రతి సంవత్సరం యథేచ్ఛగా ఆఫీస్ బేరర్ల సర్టిఫికెట్లు అమ్ముడుపోతున్నాయనేటువంటి విషయం అందరికీ బహిరంగ రహస్యమే. దానిని కట్టడి చేయాలని గత 3 రోజుల నుండి కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయం గుంటూరు రావడం, విజయవాడ మాకు అందుబాటులో ఉన్న కార్యాలయాన్ని తిరుగుతూ న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ఆఫీస్ బేరర్లు మాత్రమే పరిగణలో తీసుకోవాలని కలెక్టర్ విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. మేము న్యాయం వైపే నిలబడతాం. అన్యాయంగా రాత్రికి రాత్రి ఎన్నికలు జరిగినట్టు సృష్టించలేము. యథార్థంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా రెండవ అంశం, గత సంవత్సరంన్నర కాలం నుంచి మా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘంలో రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్పుకుంటున్నటువంటి శ్రీ కేఆర్ సూర్యనారాయణ క్రిమినల్ కేసులు పెట్టించుకున్న సూర్యనారాయణ క్రిమినల్ కేసు నుంచి తప్పించుకోవడం కోసం పారిపోయి 6 నెలల పాటు దాక్కున్న సూర్యనారాయణ గత ప్రభుత్వానికి వంతపాడి, గత ప్రభుత్వానికి మధ్యలో దొరవేసి అప్పటి ప్రభుత్వంలో మేళ్లు పొందిన సూర్యనారాయణ చివరికి వచ్చేసరికి ప్రభుత్వ పదవీకాలం అయిపోయేసరికి అల్లం వల్ల బెల్లం వల్ల అల్లం అయిపోయిందని చెప్తున్న సూర్యనారాయణ ఈ ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు తిట్టి ఇప్పుడు పొగుడుతున్న సూర్యనారాయణ, ఆ పొగడతల ద్వారా ఆయన మీద ఉన్నటువంటి కేసులని అక్రమంగా ఎత్తివేయించుకున్న సూర్యనారాయణ, టోటల్గా క్రిమినల్ చరిత్ర కలిగిన సూర్యనారాయణ ఈ రోజున ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాది, నేను స్థాపించానని చెప్తూ 2 వర్గాలుగా విడదీసినటువంటి చరిత్రకి ఎక్కిన పెద్ద మనిషిగా ఈవేళ నేను అభివర్ణిస్తూ ఉన్నాను. మేము చేసిన పొరపాటు లేకపోయినా, నువ్వు సంఘాన్ని వదిలేసి పారిపోయినా, సంఘం యొక్క జాడ పట్టించుకోకపోయినా, ఇవాళ విజయవాడలో ఉండి పోలీసు వేధింపులు సైతం భరించి అడ్డగోలుగా మరి మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టిన సందర్భంలో ఎవరికి చెప్పుకోకుండా సంఘాన్ని బ్రతికించిన మమ్మల్ని నువ్వు తిరిగి వచ్చాక బహిష్కరించాను, తీసేశానని చెప్తా ఉన్నావు. ఈ రోజున బహిరంగ సవాల్ అనేక సార్లు విసిరాను, ఇప్పుడు కూడా సవాల్ విసురుతున్నాను. నాకు నోటీసు ఏది, నన్ను తీసేసిన సందర్భం ఏది, నాకు ఉత్తర్వులు ఏవి, ఇవన్నీ ఇవ్వకుండా నాకు చెప్పకుండా పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి చేసేసినట్టుగా డిఆర్ఓ గారికి, కలెక్టర్లకి, ప్రిన్సిపల్ సెక్రటరీలకి, ప్రభుత్వానికి నీకున్న పరిజ్ఞానం అంతా ఉపయోగించి కాగితాల మీద కాగితాలు, దొంతర్ల మీద దొంతర్లు ఇస్తూ ఇవాళ అభూత కల్పన సృష్టిస్తూ ఉన్నావు. తస్మాత్ జాగ్రత్త. ఈరోజు కూడా ఏదో సివిల్ కోర్టులో వేసిన కేసు వీగిపోయింది, డిస్మిస్ అయిందని చెప్తా ఉన్నావు. ఎస్, నేను కూడా చెప్తా ఉన్నా, నేను వేసిన SROP 2/2024 కేసు డిస్మిస్ అయింది. ఎందుకంటే బాటా కట్టలేదు, అంటే నీకు నోటీసులు రాకుండా చేసుకున్నటువంటి నేర్పరితనాన్ని అందులో ప్రదర్శించావు. కోర్టు వారు అదే భావన పడ్డారు. రెండవది, ఆ ఒక్క వాయిదాకి మేము నియమించుకున్న అడ్వకేట్ హాజరు కాలేని కారణం చేత, బాటా కట్టలేని కారణం చేత పిటిషనర్ హాజరు కాలేదని మాత్రమే డిస్మిస్ చేశారు తప్ప నేను పిటిషన్లో వేసిన అంశాలపై మాత్రం కాదు. సంకలు గుద్దుకుంటా ఉన్నారు ఈవేళ కేసు పోయిందని. అది కేవలం సాంకేతికపరమైన లోపం మాత్రమే. టెక్నికల్ జరిగిన ఇష్యూ, ఆ టెక్నికల్ ఇష్యూని రిజాల్వ్ చేయడం జరిగింది. వేసవి సెలవుల కోర్టులో ఆ పిటిషన్ రిస్టోర్ చేయించడం జరిగింది. కేసు యథాతథంగా జరుగుతుంది. హైకోర్టులో కూడా ప్రభుత్వమే ఎన్నికలు జరిపించాలా, సూర్యనారాయణ అరాచకాలు అడ్డుకట్ట వేయాలని హైకోర్టులో 12969/2025 రిట్ పిటిషన్ వేయడం జరిగింది. మీరే సెలవుల అనంతరం కేసును వాయిదాకు తీసుకురమ్మని మీరే సదరు కోర్టు వారిని కోరడంతో సెలవుల అనంతరం అది వాయిదా పడిందన్న సంగతి మర్చిపోవద్దు. అలాగే తిరుగు తక్కువవాడో పిచ్చిముండా కొడుకో తెలియదు కానీ మరి ప్రభుత్వం ఈ సంఘానికి వ్యతిరేకంగా మెమో ఇచ్చింది.
9 అనుకుంటా 2024లోనే అది మాకు ముందు చేరింది. ఎందుకంటే నేను హైకోర్టుకు వెళ్ళిన దరిమిలా ఆ హైకోర్టు ఎండార్స్మెంట్ని తప్పించుకోవడం కోసం, హైకోర్టు ఉత్తర్వు నుంచి కంటెంప్ట్ తప్పించుకోవడం కోసం ఒక మెమో ఇచ్చాను. ఆ మెమో ఈవేళ నాకేదో నా వ్యక్తిగతం అని చెప్తా ఉన్నావు సూర్యనారాయణ గారు. ఆ మెమోలో నీ పేరు ఉంది, నువ్వు పారిపోయావని ఉంది, నువ్వు సస్పెన్షన్లో ఉన్నావని ఉంది. నాకేమో మీ సంఘం మీద ఏకంగా కేసే ఉంది, దొంగ సర్టిఫికెట్లు అమ్ముకున్నారనేటువంటి అభియోగం మీద మీ సంఘం మీద మరి శ్రీ సురేష్ కుమార్ ఐఏఎస్ గారిని ఎంక్వైరీ ఆఫీసర్గా వేసాం. ఎంక్వైరీ పెండింగ్లో ఉంది కాబట్టే నీకు ఓడి ఇవ్వట్లేదు, రిజెక్ట్ చేసామని నాకు చెప్పారు. నువ్వు సస్పెన్షన్లో ఉండటం ఉన్న కారణం చేత ఓడి ఇవ్వట్లేదని నీకు చెప్పారు. ఆ మెమో నీకు నాక మొత్తం సంఘానికి అనేది ఇవాళ నువ్వు బహిరంగంగా చెప్పాలి. నువ్వు తెలివితేటలతో ఉద్యోగస్తులను మోసం చేయాలని ప్రయత్నిస్తే కుదరదు. ఆ మెమోని ఇవాళ తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుని మొత్తం చదవండి. ఆ మెమో ప్రకారంగా అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చనిపోయి ఈ రోజుకి 6 నెలలు అవుతూ ఉంది. మేము గుమ్మనంగా దాన్ని దాచిపెట్టి దాన్ని కూడా హైకోర్టులో ఛాలెంజ్ చేశా. కావాలంటే చూసుకో, WP నెంబర్ 25354/2025 మీరు చూసుకోండి. ఆ మెమోను కూడా ఛాలెంజ్ చేసిన నేను తప్ప నువ్వు ఛాలెంజ్ చేయలేదు. నువ్వు కోర్టులోను ప్రభుత్వం మీద ఉత్తర్వులు ఛాలెంజ్ చేయలేవు, నువ్వు కోర్టులో ఏమీ చేయలేవు. అప్పుడు కూడా ఐఏఎస్ ఆఫీసర్ని వేసి మా సంఘానికి